ఈరోజు కూడా అదే మాదిరిగా ఒక మంత్రాన్ని చెప్పుకుందాం. ఈరోజు చెప్పుకునేటటువంటి ఉపనిషత్తు పేరు శాండిల్యోపనిషత్తు. అలాగే మనం ఇంతకాలం బట్టి అనేక ఉపనిషత్తుల ప్రమాణాలతో అనేకమైనటువంటి విషయాలను చెప్పుకుంటూ ఉన్నాం. వాటి యొక్క సారాంశం ఏంటంటే ఆత్మ, పరమాత్మ, బ్రహ్మం. ఇక్కడ వస్తురహితమైనటువంటి చైతన్యం అంటే చైతన్యము, జడము రెండు వస్తువులు. జడము దేవుడు కాదు. సమస్త శాస్త్రాలు చెప్పేది ఏమిటంటే చైతన్యమే దేవుడు, జడం అంతా కూడా దేవుడు కాదు. జడములో చైతన్యం. జడానికి ఏం పేరు? ప్రకృతి అని పేరు. జడానికి నామము, రూపము మొదలైనటువంటి గుణాలు ఉన్నాయి. సత్వ గుణము, రజోగుణము, తమో గుణము మొదలైనటువంటి అనేకమైనటువంటి గుణాలతో తయారైనటువంటి వస్తువు జగత్తంతా కూడా జడమే. మరి జడమైనటువంటి ప్రకృతి నిరంతరము పరిణామం చెందుతూ, మార్పు చెందుతూ, వస్తూ పోతూ ఉంది కదా. మరి జడం ఎందుకు పరిణామం చెందుతుంది? మరి అలాగే మనం దగ్గరికి వద్దాం. మనలో కూడా ఈ రెండు తరగతులు ఉన్నాయి. జడము చైతన్యం, జీవుడు చైతన్యం. కరశరణాదులతో కూడుకున్నటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాల వరకు కూడా జడమే. జడమునకు అనాత్మ అని పేరు, చైతన్యానికి ఆత్మ అని పేరు. ఆత్మ, అనాత్మ. ఇప్పుడు మన స్వరూపం ఆత్మ, అనాత్మ. అట్టి మాదిరిగానే దేవుడు ఆత్మ, అనాత్మ, చైతన్యమా, జడమా, ఈ జ్ఞానం మనకి రావాలి. కేవలం జడమునే దేవుడిగా ఆరాధన చేశారనుకోండి, అతను తిరిగి దేన్ని పొందుతాడు? మళ్ళీ జడాన్నే పొందుతాడు. అనాత్మనే దేవుడిగా ఆరాధన చేస్తే అనాత్మనే పొందుతాడు. దృశ్యాన్నే దేవుడిగా ఆరాధన చేస్తే మళ్ళీ దృశ్యాన్నే పొందుతాడు. దృశ్యము, దృక్కు, ఆత్మ, అనాత్మ, జడము, చేతనం, ఇవన్నీ కూడా విరుద్ధ వస్తువులు. భగవద్గీతలో ప్రకృతిం పురుషం చైవ విద్ధి అనాది ఉభావతి. అనాది నుంచి రెండు కన్వేషన్లు ఉన్నాయి. ప్రకృతి, పురుషుడు. ఈ రెండింటి వస్తువులో ఏది ఎలాంటిది? ప్రకృతిం పురుషం చైవ విద్ధనాది ఉభావతి. ప్రకృతి గుణం ఏంటి? ఎలాంటిది? వికారాంచ గుణాంచైవ విద్ధి ప్రకృతి సంభవ. ప్రకృతి ఏదైతే ఉందది వికారాలతో కూడుకున్నటువంటి. వికారాలు అంటే ఏంటండి? వికారం అంటే పరిణామం చెందటం. నిరంతరము అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. ఇవన్నీ కూడా పరిణామం చెందుతూ ఉంటది. అంటే శిశువు జన్మించింది, దాన్ని బాల్యం అంటాం. అది పరిణామం చెంది కౌమారంలోకి వచ్చింది, ఆ తర్వాత యవనంలోకి వచ్చింది, ఆ తర్వాత వార్ధక్యంలోకి వచ్చింది, ఆ తర్వాత మరణించింది. వీటిని ఏమంటారు? వికారాంచ గుణాంచైవ. ఇలాగ ఎందుకు వికారం చెందుతుంది? అలా ఉండొచ్చు కదా, ఒకేలా ఉండొచ్చు కదా, వచ్చినట్టుగా ఉండొచ్చు కదా. దాని గుణాలు ఏంటంటే వికారాంచ గుణాంచైవ విద్ధి ప్రకృతి సంభవ. మరి అందులో ఉన్నటువంటి చైతన్యం ఉంది కదా, జీవుడు ఉన్నాడు కదా, అతని పురుషుడు అని పేరు. పురుష సుఖ దుఃఖానం భోక్తృత్వే ఋషి.
అందులో ఉన్నటువంటి వాడు శరీరం యొక్క పరిణామాలను అనుసరించి, శరీరం యొక్క వికారాలను అనుసరించి, అందులో ఆ వికారాన్ని బట్టి అతను బాల్యంలో ఉంటే ఆ లోపల ఉన్నవాడు నేను బాల్యంలో ఉన్నాను, నేను బాలుణ్ణి. అది యవనంలోకి పోతే నేను యవనస్తుణ్ణి. అది వార్ధక్యంలోకి పోతే నేను ముసలోడిని అయిపోయాను. ముసలోడు ఎవడైపోయాడు? జీవుడైపోయాడా? అది కదా. వికారాలు చెందేటటువంటి వస్తువులకు వెనకాల వికారం చెందలేనటువంటి వాడు ఉండి వికారం చెందేటటువంటి వస్తువునే నేను అనుకుంటున్నాను. దీన్ని ఏమంటారు? అజ్ఞానము అంటారు. అంటే తెలియనితనము అంటారు. ఎవరిని గూర్చి తెలియనితనము? తన గురించి తనకు తెలియలేదు. తన గురించి తనకు తెలియలేనటువంటి వాడికి దేవుడిని ఎలా తెలుసుకుంటాడంటే, అంచేత ఇతను ఎలాగైతే వికారాలు చెందే వస్తువే తను అనుకున్నాడో దేవుడు కూడా అలాగే పుట్టాడు. అతను కూడా పరిణామం చెందాడు. ఇప్పుడు అవతారం చాలించేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు లేడు, ఇప్పుడు వచ్చాడు, రేపు వస్తాడు, ఇంకొకటి వస్తాడు, ఇంకొకటి వెళ్తాడు అంటుంటాడు. అంటే ఇలా వస్తువు పోతూ వికారాలు చెందేటటువంటి వస్తువుకి వెనకాల వికారాలు చెందనటువంటి వ్యక్తిని దర్శించాలి మనం. వస్తువు లేని చోటులో ఉన్నటువంటి నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని గుర్తించలేం. అంటే వికారం చెందేటటువంటి వస్తువు ఉండినప్పుడే వస్తువులు ఉన్నవాడిని పట్టుకోవాలి. ఇప్పుడు దేవుడు అవతారం చెంది వచ్చాడు అనుకోండి, ఆ దేవుడికి వెనకాల వికారం చెందలేనటువంటి పరిణామం చెందినటువంటి రాకపోకలేనటువంటి వాడు ఉన్నాడు, వాడిని పట్టుకోవాలి. ఆ వస్తువే లేకపోతే అని తెలుసుకోవడం పోతుంది. ఏముండాలి? వస్తువు ఉండాలి. వస్తువు లేకపోతే గుర్తించలేం. వస్తువు ఉండాలి. ఆ వస్తువుకి వెనకాల ఉండి ఆ వస్తువును ఉపయోగించేటటువంటి వ్యక్తిని చూడాలి. ఇప్పుడు మీరు చూడండి, ఒకరినొకరు చూడండి, వికారం చెందేటటువంటి వస్తువు వెనకాల ఒకడు వికారం చెందకుండా ఉండేవాడు ఒకడు ఉన్నాడు. వాడు తెలుస్తున్నాడు కదా. చెట్టు చచ్చిపోయింది. అది చనిపోయిన చెట్టు బ్రతుకున్న చెట్టు ఎలా తెలుస్తుంది? ఆ లోపల ఉన్నటువంటి జీవుడు ఆ చెట్టులోంచి పక్కకు తప్పుకున్నాడు. తెలుస్తుందా మీకు? నిగనగలాడుతూ పచ్చగా కనపడుతుంది. కనపడుతుందా? ఎవడు కనపడుతున్నాడు? లోపలోడు కనపడుతున్నాడా? లోపలోడు అందులో వండినట్లుగా ఎలా తెలుస్తుంది? అట్టి మాదిరిని ఒక జీవి శరీరంలో ఉంది. చక్కగా మాట్లాడుతున్నాడు, చూస్తున్నాడు, తింటున్నాడు, పాడుతున్నాడు, డ్యాన్స్ కడుతున్నాడు, తప్పట్లు పడుతున్నాడు, భజన చేస్తున్నాడు. ఎవడతను? ఆ లోపల నుంచి బయటికి ఆ శరీరం నుంచి తప్పుకున్నాడు. అప్పుడు ఆ శరీరం ఎలా కనపడుతుంది? శవం అంటున్నాం. శవం వెనకాల ఉన్నటువంటి శవానికి లోపల ఉన్నటువంటి చైతన్యం తప్పుకుంది. దాన్ని ఎప్పుడు చూడాలి? తప్పుకున్నాకనా? తప్పుకున్నాక శవమే కనపడుద్ది. అంటే ఉండగానే కనపడతా. శరీరం పోయాక తెలుసుకోలేరు. పొద్దున మనకు మరణం వస్తుంది. ఎవడి వల్ల తెలుసుకోవటం కుదరదు. చేసిన కర్మఫలాన్ని అనుభవించడం కోసం స్వర్గమో నరకమో లాక్కుపోతారు. మళ్ళీ ఏదో శరీరంలో ప్రవేశపెడతారు. అప్పుడు తెలుసుకోవటం కుదరదు. మళ్ళీ ఇక్కడికే రావాలి. ఇక్కడికి వచ్చే కన్నా ఇక్కడ ఒక శరీరం ఒక జన్మేనా? 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. అందులో మనిషి జన్మలోనే ప్రవేశపెట్టాలి. ఆ మనిషి జన్మలో వచ్చినటువంటి వాడు దురదృష్టం కోల్చి ముందు జన్మలో ఏమేం చేసాడో ఆ స్వభావం వదిలిపెట్టదు. మళ్ళీ ఆ డ్యాన్స్ కట్టడాలే చేస్తుంటాడు. దేన్ని తెలుసుకోవడం? ఈ శరీరానికి వెనకాల ఉన్నటువంటి జీవత్వాన్ని, చైతన్యాన్ని తెలుసుకోలేడు. అంటే దాన్ని తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలండి? దాన్ని తెలుసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి విచారణ చేయాలి. ఎలా చెయ్యాలి? కం మధ్యే కురుషాత్మానం ఆత్మమధ్యేశ కంకురు సర్వం చ కమయం కృత్వ నకించిదవి చింతయేత్. కమ్ అంటే ఖాళీ. ఒకసారి చూడండి, నిర్వికారమైనటువంటి ఖాళీలో అనేక వస్తువులు కనిపిస్తాయి. భూమి ఉంది. భూమిలో అనేకమైనటువంటి జీవరాశులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పొట్లు ఉన్నాయి. ఇంకా ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఇలాగ అనేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి. వస్తువులన్నీ ఆకాశంలో తిరుగుతాయి. ఆకాశం ఎలాంటిదండి? నిర్వికారమైనటువంటి ఆకాశంలో నామరూపాలతో కూడుకున్నటువంటి వస్తువులు సంచరిస్తున్నాయి.
అలా సంచరించేటటువంటి వస్తువుల్నే ఆకాశం అంటారా? అలాగా మరి దేన్ని ఆకాశం అంటారు? ఈ వస్తువుకి మధ్యలో తిరగడానికి ఖాళీగా ఉన్నటువంటి వస్తువులు ఏమై అమ్మచ్చే పురుషాత్మానం అంటే ఉదాహరణ ఇచ్చాడంటే ఇక్కడ. అంటే ఖాళీలో వస్తువులు ఎలా తిరుగుతున్నాయో అట్టి మాదిరిగా చైతన్యంలో సమస్త జీవరాశి ఉపాధి తగిలించుకుని వస్తూ పోతూ ఉంటాయి. కమ్మచ్చే పురుషాత్మానం ఆత్మ మధ్యేష కంపురు అంటే చైతన్యంలోనే మనం అందరం. మన శరీరం చైతన్యంలోనే ఉంది. మన ప్రాణము, మనసు, ఇంద్రియాలు అన్నీ కూడా చైతన్యంలోనే ఉన్నాయి. చైతన్యంలోనే పరిణామం చెందుతున్నాయి. చైతన్యంలోనే లయించిపోతున్నాయి, మళ్ళీ కొత్తగా వస్తున్నాయి. దేన్ని గుర్తించలేదు? వస్తువును గుర్తించున్నావు కానీ ఆ వస్తువుకి అవకాశం ఇచ్చినటువంటి ఆత్మని ఆత్మ మధ్యేష కంపురు. ఆత్మలో నీ మనసు ఉంది, నువ్వు ఆత్మను గుర్తించడం లేదు. ఆత్మలో ఉన్న మనసును గుర్తించున్నావు. మనసు ఏమేమి ఆలోచన చేస్తుందో గుర్తించున్నావు. వాక్ ఎందులో ఉంది, ఎలా పనిచేస్తుంది? వాక్కుతో మనం పాటలు పాడుతున్నాం, శ్లోకాలు చదువుతున్నాం, పద్యాలు చదువుతున్నాం. కానీ వాక్ ఎలా పనిచేస్తుంది? చైతన్యం లేకపోతే వాక్ పనిచేయదు, చైతన్యం లేకపోతే మనసు పనిచేయదు, చైతన్యం లేకపోతే శరీరం పనిచేయదు. ఆత్మ మధ్యేష కంపురు. ఖాళీలో అన్ని ఎలాగున్నాయో అట్టి మాదిరిగా ఆత్మలోనే అన్ని ఉన్నాయి. అంటే నీలోనే మనసు ఉంది. ఆత్మ నీ స్వరూపం. నా మనసు బాగోలేదని అన్నాడండి. ఎవరికి తెలిసింది? నీకే కదా తెలిసింది. నా ప్రాణం బాగోలేదండి ఎవరికి తెలిసింది? నీకే. ఎవరు నువ్వు? బాగోలేని వస్తువు కాదు నువ్వు. ఏది బాగోలేదో ఎవరికి తెలుస్తుందో వాడు నువ్వు. అంటే ఎవరిని వదిలేస్తున్నావు? నిన్ని వదిలేసుకుంటే ఎన్ని కల్పాలు గతింతే నీకు మోక్షం వస్తుంది, ఎన్ని యుగాలు గతింతే నీకు జ్ఞానం కలుగుతుంది. చక్కగా మంచి అవకాశం వస్తే దాన్ని అందుకునే శాస్త్రాలన్నీ ఏం చెప్తున్నాయి ఏంటంటే గురువు చెప్పకపోతే తెలియబడదు. ఇక్కడ ఈ సీక్రెట్ గురువు చెప్పాలి. సర్వంచ కమయం కృత్వా నక్కించిదపి చింతయ్యేది. అంటే ఆ చైతన్యానికి దేవుడు అని పేరు. ఆ దేవుణ్ణి తప్ప దేన్ని కూడా కించిదపి చింతయ్యేది. ఇంకో దాన్ని ఆలోచించకంటున్నాడు. ఇంకో దాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఉపనిషత్తు పేరు శాండిల్యోపనిషత్తు. ఎలాగంటే దీన్ని బాహ్య చింత నా కర్తవ్య తదైవాంతర చింతిక సర్వ చింతాం పరిత్యజ్య చిన్మాత్ర పరమభవ. అయితే ఈ చైతన్యం నాకు ఎట్లా తెలుస్తుంది, నేను ఈ చైతన్యంలోకి ఎలా ప్రవేశించాను, నాకు ఈ జ్ఞానం ఎలా తెలుస్తుంది అన్నారనుకోండి, ఇక్కడ మనకు కులు ఇచ్చాడు. బాహ్య చింత నా కర్తవ్య తదైవాంతర చింతిక. బాహ్యంలో గాని ఆంతర్యంలో గాని చింతన అంటే ఆలోచించటం, బాహ్య వస్తువులను గూర్చి చింతించటం. అలాగే బాహ్యంలో చూసినటువంటి వస్తువులను పోగొట్టుకుని లోపల హృదయంలో పెట్టుకుని నేను అప్పుడు అలా చేశాను, ఇప్పుడు ఇలా చేశాను, అలా చేయకుండా వచ్చింది, ఇలా చేయకుండా వచ్చిందని చెప్పి చింతిస్తున్నాడు కదా. అది కూడా తదైవాంతర చింతిక. లోపల ఏమో ఆలోచన చేయకు, బాహ్య వస్తువులను తెచ్చుకోకు. సర్వచింతా పరిత్యజ్య. నీకు దేవుడు తెలియాలంటే రహస్యం చెప్తున్నాడు. నీకు దేవుడు తెలియాలంటే, నీకు నీవు తెలియాలంటే, నీ స్వరూపం నీకు తెలియాలంటే సర్వచింతాం పరిత్యజ్య. వస్తువులను వదిలేయమంటలేదు. భార్యను వదిలేయటము, పిల్లల్ని వదిలేయటము, తినేసేదాన్ని వదిలేయటము, తాగేదాన్ని వదిలేయటం, సవరం చేయించుకోవటం మానేసి, స్నానం చేయటం మానేసి, పోషికి వదిలేసి, ఇదే అండి. ఏం వదిలేయమంటున్నాడు కన్నా? ఏ వస్తువులను వదిలేయమన్నాడండి? తింటం మానేమన్నాడా? తాగటం మానేమన్నాడా? అది మానేమని చెప్పడం లేదు. సర్వచింతాం పరిత్యజ్య, ఆలోచనలు ఆపేయమన్నాడు. ప్రశాంతంగా కూర్చుని సమస్త ఆలోచనల్ని పరిత్యజించాలి. సర్వచింత అన్నాడు. ఏయో కొన్ని వాటిని వదిలేయమనలేదండి.
కొన్ని కొన్ని ఉంచుకుని కొన్ని కొన్ని వదులుతానండి అన్నాడు అనుకోండి, కాశీలోకి వెళ్ళి ఏదో ఒకటి వదిలేసి రావాలంటారు కదా. ఏది వదలాలి ఆలోచించుకుని ఇంకెప్పుడు అతనికి ఏది ఇష్టం కాదు, ఏ కాకరకాయ అతనికి ఎప్పుడు ఇష్టం కాదనుకోండి, ఆ కాకరకాయ కాశీలో వదిలేసి వచ్చాడు అనుకోండి, అదా వదిలేయటం అంటేనే. ఆ వస్తువుని కాదు వదలటం, ఏది వదలాలి? సర్వచింతాం పరిత్యజ్య చిన్మాత్ర పరమోభవ. ఈ ప్రమాణం చూపెడుతున్నాడండి. అవునో కాదో నా మాట నువ్వు నమ్మటమైతే అసలు నువ్వు నమ్మొద్దు. చూడు, సమస్త ఆలోచనలను వదిలేసి మనసును ఏకాగ్రత పరిచి అలా శ్వాసను గమనింటూ వాళ్ళ మనసు ఏదో తీసుకొస్తుంటుంది. తీసుకు రానివ్వకో, వదిలి. ఇప్పుడు ఎలాగంటే గదిలో ఖాళీ ఉందండి, గదిని ఖాళీ చేయమన్నాం. ఖాళీ చేయమంటే ఒక 2 వస్తువులు బయట పెట్టేసి ఇంకో 2 వస్తువులు లోపల పెడుతున్నాడు అనుకోండి, గది ఎప్పటికైనా ఖాళీ అవుతుందా? ఏం చెయ్యాలి? పట్టుకొచ్చేస్తే మొత్తం అంతా పట్టుకొచ్చేయాలి, ఇంక పెట్టకూడదు. ఎవడైతే పట్టుకొచ్చేస్తున్నాడో వాడే పెడుతున్నాడు, మళ్ళీ లోపల ఇంకో రకం పట్టుకెళ్ళి పెడతాడు, మళ్ళీ ఇంకో రకం పట్టుకొస్తున్నాడు, ఇంకో రకం పట్టుకెళ్ళి పెడుతున్నాడు, ఇంకో రకం పట్టుకొస్తున్నాడు, ఇంకో రకం పెట్టాడు. ఎప్పుడు ఖాళీ అవుతుంది గది? ఖాళీ అవ్వదు. వదిలేయమన్నారు కదా అని చెప్పేసి కొన్ని ఆటలను వదిలేసి కొన్ని ఆటలను పట్టుకుంటేనా ఖాళీ అవుతుందా? హృదయాకాశము అని పేరు ఎప్పుడన్నా అన్నారా మీరు? ఏంటండి? బాహ్యాకాశము. బాహ్యంలో ఉన్నటువంటి ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, భూమి ఉంది, జీవరాశి ఉంది, ఇన్ని ఉన్నాయి కదండి. ఇందులో తిరుగుతున్నాయా ఆ ఖాళీలోనే? హృదయంలో కూడా అలాంటి ఖాళీ. హృదయంలో ఉండేటటువంటి హృదయాకాశంలో నువ్వు కల్పించినటువంటి వస్తువులన్నీ అందులో పెడుతున్నావు, ఖాళీ చేస్తలేదు. దేన్ని? నీ హృదయాకాశాన్ని శుద్ధంగా ఉంచుకోలేదు. ఎవనికి హృదయం శుద్ధమైందో వాడు మాత్రమే దేవుని చూచెదరు. ఏంటండి? ఎవరు హృదయం మలినమయ్యిందో అతనికి దేవుడు కనిపించట. హృదయం మలినం అవడం ఏంటండి? హృదయంలో అన్ని రకాల దృశ్యాలు పట్టుకెళ్ళి అందులో పెట్టడమే మలినం అవడం, ఖాళీ చేయటం లేదు హృదయంలోనే. ఆ హృదయంలో ప్రవేశించినటువంటి వస్తువులన్నీ ఏం చేయాలి? ఖాళీ చేసేయాలి. అసలు పెట్టినోడు ఎవడో? ఖాళీ చేయాలనుకున్నవాడు అందులో ఎందుకు పెడతాడండి? అసలు ఆ సంగతి అతను తెలియలేదు. అందుకని ప్రతిదీ ఏదేదో అతనికి ఇష్టమైన ప్రతి దృశ్యాన్ని రికార్డు చేసుకుని హృదయంలో పదిలు పొరుస్తున్నాడు. ఖాళీగా కూర్చుని ఆటలని ఎవరేస్తున్నాడు. అప్పుడు అలా జరిగింది, ఆడు శత్రువు, వీడి మిత్రువు అని చెప్పేసి. ఎందులో ఉన్నాడంటే సహజంగా మనుషులందరూ కూడా బయట ప్రపంచంలో తిరుగుతున్నారు అనుకుంటున్నారు కదా. అవునా? నిజమేనా? ఎవడు బయట ప్రపంచంలో తిరుగుతలేదు. వాడు తయారు చేసుకున్న ప్రపంచంలోనే తిరుగుతున్నాడు. వాడు ఒక ప్రపంచం తయారు చేసుకున్నాడు హృదయంలో. ఆ ప్రపంచంలో వాడికి ఇష్టమైనటువంటి మిత్రులు, శత్రువులు మొదలైనటువంటి వస్తు సామాగ్రిని సమకూర్చుకున్నాడు. ఆ వస్తు సామాగ్రితో మమేకమైపోయి అందులో స్వర్గము, నరకము, నేను ఇంత గొప్పవాడిని, నేను అంత గొప్పవాడిని, నేను పెద్ద గురువు గారిని, నేను పెద్ద యోగిని అని చెప్పి ఏయో శరీరానికి కొన్ని బొట్లు గట్టబెట్టి దండలో కట్టేసి కొన్ని యాసాలు వేసి ఏం చేస్తున్నాడండి? ఆ లోపల ఉన్నటువంటి వాడిని ఒకడు తయారు చేసుకున్నాడు. అతను తన లోకంలో తిరుగుతున్నాడు, బాహ్య ప్రపంచంలో తిరుగుతున్నాడు. కానీ మీరు అనుకుంటున్నారు విమానంలో ఆకాశంలో వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారు. విమానంలో వెళ్ళేవాడు ఎక్కడున్నాడో తెలుసండి మీకు? ఆ విమానాలు అలా కడుగుతుంది చక్కగా వాడు లోకంలో వాడు ఉంటాడు. మీరు కారు మీద వెళ్తున్నారనుకోండి, కారులో ఉండడం శరీరం మాత్రమే ఉంది, కానీ వాడు కారులో ఉన్నది శరీరం, కానీ వాడు తయారు చేసుకున్న లోకంలో ఉన్నాడు. ఆడ మనిషి కానీ మగ మనిషి కానీ ప్రతి మనిషి కూడా తన లోపల ఒక లోకాన్ని తయారు చేసుకున్నాడు. ప్రతి ఒక్కడు కూడా. శాస్త్రాలన్నీ ఏం చెప్తున్నాయంటే నీ లోకాన్ని వదిలి ఈశ్వరుని యొక్క లోకం బంధించదు. జీవుడు తయారు చేసుకున్నటువంటి లోకమే బంధించింది. అసలు జీవుడికి ఆ లోకాన్ని జీవుడిని ఈశ్వరుడు బంధించాడు అనుకుంటున్నారా? ఈశ్వరుడు దయామయుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి,
ఎవరికి కీడు తలపెట్టడండి, ఎవరికి అన్యాయం చేయడండి. వీడే అన్యాయం చేసుకున్నాడు. అసలు వీడే సృష్టించుకున్నాడు. వీడికే ఒక లోకం తయారు చేసుకున్నాడు. ఆ లోకంలో పరిభ్రమిస్తున్నాడు. నేను పుణ్యాత్ముడిని, నేను పాపాత్ముడిని, నేను మంచోడిని, నేను చెడ్డోడిని, నేను అలాంటోడిని, నేను ఎలాంటోడిని అని చెప్పేసి నాకు ఆడు అలా చేశాడు, ఈడు ఇలా చేశాడు, శత్రు మిత్రుల్ని కల్పించుకుని తన తయారు చేసుకున్నటువంటి లోకంలోని చచ్చిపోయేదాకా తిరుగుతున్నాడు. ఎవరిని వదులుతులేదు. అందుకు చేత ఏం చెయ్యాలి? బాహ్యచింత నా కర్తవ్య తదైవాంతర చింతిక. అంటే లోపల దాని గురించి కానీ బయటి దాని గురించి కానీ వదిలేయకుండా సర్వచింతాం పరిత్యజ్య చిన్మాత్ర పరమభవ. ఏ ఆలోచనలు లేకుండా శరీరం ఎలా ఉందో అలాగే వెళ్ళవండి. శరీరం నిరంతరము దానికి ఆహారము, నిద్ర, భయము, మైథునము మొదలైన అవసరాలు ఉన్నాయి. లోపలోని కట్టిపెట్టండి, లోపలోని నిరోధించండి, ఆలోచనలు నిరోధించండి. ఎలాగ జరుగుతుందో చెప్తున్నాడండి. కర్పూరం అనలే యద్దై చైందవం చలిలే యదా. కర్పూరం అనలే యద్ద చైందవం చలిలే యదా. నువ్వు గనక ఏ ఆలోచనలో లేకుండా ఏకాగ్రతగా అలా గమనిస్తూ ఉంటే కర్పూరం మనలే యద్వే. అంటే కర్పూరాన్ని వెలిగించారనుకోండి, అలా తన నామరూపాలు కోల్పోయి హరించిపోతాయి. కర్పూరం మనలే యద్వే. అగ్నిని తాకింది కర్పూరం ఏమైపోద్దండి? అలాగే అగ్నిని తాకకుండా డబ్బాలో పెట్టి దాచినంతసేపు కర్పూరం ఏమవుతుంది? అలాగే ఉంటుంది. మరి దేవుడి దగ్గర కర్పూరం వెలిగించి ఎందుకు చూపెడుతున్నారు మనకి? అదేదో చెప్తుంది మనకి. ఇదిగో నేను ఇలాగయ్యాను, ఈ అగ్నిని తాకగానే నా శరీరం ఎలాగైపోయింది, నా స్వరూపం ఎలాగైపోయింది, నా ఉనికి లేకుండా పోయానని చెప్పేసి చూపెడుతుంది. ఏది? ఈడనుకుంటున్నాడు దేవుడికి చూపెడుతున్నాను అనుకుంటున్నాడు. కర్పూరం దేవుడి కోసంగా వెలిగిందంటే ఈడికి చెప్పడం కోసం, వీడికి చూపించడం కోసమే వెలిగిందంట. కర్పూరాన్ని అగ్నిని తాకగానే తన ఉనికి కోల్పోయింది. అగ్ని మాదిరిగానే సైంధవం చలిలేయదా. నీటిని ఆశ్రయించినటువంటి ఉప్పు పన్ను తను ఉనికి కోల్పోతాట, ఉండదట. ఏమవుతుంది? ఏంటిదని దాని పేరుండదు. ఉపనిషత్తుల్లో దీనికి ఒక పళ్ళుని తీసుకురామని పళ్ళు నిండా నీళ్లు వేసి ఆ గురువు గారు ఏం చేశాడంటే, శిష్యుని బాబు ఇందులో ఉప్పు పన్ను వేయమన్నాడు. అతను వేసాడు. కాంచేపు ఉన్నాక రమ్మన్నాడు. వచ్చాడు. ఉప్పు పన్ను తీయమన్నాడు. లేదండి, పోనీ ఆ పక్కకి వెళ్ళిపోయిందేమో చూడన్నాడు. ఆ పక్కనే లేదు. ఈ పక్కకు పోయిందేమో, ఈ పక్కన లేదు. కొద్ది మధ్యలోకి వచ్చిందేమో ఎతకమన్నాడు. ఎక్కడ ఎతికినా కూడా లేదు. ఏమైపోయింది? ఇంటికి మాయమైపోయింది. అట్టి మాదిరిగా ఈ వ్యక్తి కరిగిపోవాలి. ఏ వ్యక్తి? నేను నాది, నేను ఎంతటోడిని, నేను అంతటోడిని, నేను దానాలు చేశాను, ధర్మాలు చేశాను, నేను తీర్థయాత్రలు చేశాను, నేను పూజలు చేశాను, నేను యజ్ఞాన్ని చేశాను, నేను దేవుడికి చాలా భక్తుడిని. దేవుడికి కాదు భక్తుడు. నీకు ఏదేదో అవసరాలుండి అవసరాలు తీర్చుకోవడానికి దేవుడిని గట్టిగా పట్టుకుంటే తీరుతాడేమో అనుకుంటున్నావు. ఏమవుతుంది అది? అలాగనే దుర్ద అవ్వదు. పాటుబల్లో ఒక రకమైనటువంటి పుణ్యం వస్తుంది. ఆ పుణ్యఫలాన్ని అనిపించడానికి మళ్ళీ జన్మ వస్తుంది. అంతే తప్ప కరగాలి కదా, కలవాలి కదా. ఎందులో కలాలి? దేవుళ్ళో కలిసిపోవాలి. కర్పూరం అనలే యద్వ సైంధవం చలిలేయద తదాచ లీయమానంచ మనశ్శత్వే విలీయతే. ఈ రకంగా ఎవడి మనసు అయితే తదా అంటే ఆ రకంగా లీయమానంచ లీనమవుతుందో మనసు, అప్పుడు ఇంక మిగిలిందేటి? నీ స్వరూపం. అప్పుడు ఏం లేదు, ఇంకా నీ మనసు లేదు, నీ ఇంద్రియాలు లేవు, నేను నాది అన్నవాడు లేడు. మరి ఎవడున్నాడు? ఆత్మస్వరూపమే ఉంది, పరమాత్మ స్వరూపమే ఉంది, బ్రహ్మమే ఉంది. అంచేత
ఆ బ్రహ్మమును పట్టుకో. తస్మిన్ నిరోధితే నూన ఉపశాంతం మనోభవేత్ మనశ్చంద్ర ఉపశాంతయ సంసారం ప్రబలీయతే. ఎక్కడ మనసు లీనమైందో అక్కడ ప్రపంచం లేదు. ఎక్కడ మనసు లీనమైందో నువ్వు లేవు. మనసు వస్తే నువ్వు వచ్చావు, నువ్వు వస్తే ప్రపంచం వచ్చింది. కావాలా రుజువు చేయాలంటారా? నిద్రపోయారు, ఏం లేదు, మనసు లేదు, నిద్ర, ఇంకేమి లేదు అక్కడ. స్త్రీ లేదు, పురుషుడు ఉన్నాడా? పురుషుడు లేడు. ప్రపంచం ఉందా? ప్రపంచం లేదు. పని నువ్వు సంపాదించుకున్న డబ్బు, బంగారం, వస్తువులు ఏమైనా ఉన్నాయా? మొత్తం ఏమైంది? మనసు లేదు, ఏమీ లేవు. మనసు వచ్చింది, అన్ని వచ్చింది. ఏమవుతుంది? దేనితో ఉన్నది ఇదంతానే? మనసుతోటి ఉంది. ఇంకా తస్మిన్ నిరోధితే నూన ఉపశాంతం మనోభవేత్. నీ ఇప్పుడు నిలుపులోకి వచ్చే మనం నువ్వు ఉన్నావు, మనసు ప్రపంచం తెచ్చిపెట్టు. నిద్రపోయావు, మనసు పోయింది, ప్రపంచం లేదు. భార్య లేదు, బిడ్డలు లేరు, పిల్లలు లేరు, చదువు లేదు, సంస్కారం లేదు, ఆడలేదు, మగ లేదు. ఇంకా ఎవరున్నారు అక్కడ? హాయిగా సుఖంగా ఉన్నా. అదేంటండి అక్కడ నేను కూడా లేను కదండి, నాకేం తెలియలేదు కదండి. ఏమీ తెలియకపోతే, ఏమీ లేకపోతే, అదంతా ఉత్తి శూన్యం అయితే ఎందుకయ్యా నిద్ర కోసం అంతలా కొట్టుకుపోతున్నావు? కొంచెంసేపు నిద్ర పట్టకపోతే గిజగిజ తిరిగేస్తారు ఇంటి చుట్టూరుని. నిద్ర అడతలేదు, నాకు ఏదైనా టాబ్లెట్ ఇవ్వండి బాబు, నాకు చాలా ఇబ్బంది పెట్టేస్తుందని బాధపడిపోతుంటాడు. అంటే నిద్రపోతే సుఖంగా ఉంది కదా. నిద్ర పోవడం వల్ల కాదు సుఖంగా ఉంటా, మనసు పోవడం వల్ల. అంచేత జాగ్రత్తగా మనసును మనం ఏం చెయ్యాలి? లీనం చెయ్యాలి. జ్ఞేయం సర్వ ప్రతీతంచ తజ్ఞానం మన ఉచ్యతే. జ్ఞేయం అంటే ఏంటండి? తెలియబడటం. ఏది తెలియబడడం? శ్వాస ఆగింది, మనసు ఆగింది, ఇంద్రియాలు ఆగినాయి, అన్నీ ఆగిన తర్వాత ఏది ఉందో అది తెలిసింది. జ్ఞేయంచ సర్వ ప్రతీతంచ తజ్ఞానం మన ఉచ్యతే. అంటే అన్ని లయమైపోయిన తర్వాత ఏది తెలిసిందో జ్ఞానం జ్ఞేయం సమం నష్టం నాణ్య పందా ద్వితీయక. చేత అన్ని లయమైపోయిన తర్వాత ఏది మిగిలిందో ఆ మిగిలినటువంటి స్వరూపమే చైతన్యం. అదే ఆత్మ, అదే పరమాత్మ, అదే బ్రహ్మము. దాన్ని వదలకుండగా పట్టుకుని ఉండడమే మానవ జన్మ యొక్క ప్రయోజనం. నీకు మోక్షం కలగాలంటే ఈ రకంగా ఉండాలి. సూర్యాలోక పరిష్యంద శాంత వ్యవహృతిర్యద శాస్త్ర సజ్జన సంపర్కం వైరాభ్యాస యోగత. చేత సూర్యుడు అస్తమించినప్పుడు ఎలాగైతే జనసంచారం ఆగిపోయి ప్రతి ఒక్కడు నిద్రపోతానికి చూస్తాడో అట్టి మాదిరిగా ఇంద్రియాలు ఉపసంహరించుకున్న తర్వాత ఉన్నటువంటి స్వరూపం ఏదైతే ఉందో అప్పుడు ఇంక సంచారం ఉండదు. అప్పుడు ఏమవుతుంది? అటువంటి దాన్ని శాస్త్ర సజ్జన సంపర్కం. దీనికి ప్రమాణం ఏమిటంటే శాస్త్ర ప్రమాణం కావాలి, వైరాగ్యం ఉండాలి, గురువు ఉండాలి. శాస్త్రము, గురువు, అనుభవం ఇది నీకు చూసి ఉండాలి, నీకు తెలిసి ఉండాలి. నువ్వు అనిపించలేదు కదా. మనసు ఎంచేపు కూడా బాహ్యంగా కొంచెం ఎక్కడ ఆడంబరంగా కనపడుతుందో, ఎక్కడ 10 మంది కనపడుతున్నారో అక్కడికి లాగుతానే ఉంటది. అంతేగాని నిర్వికారం అయిపోవడానికి మనసు అంగీకరించదు. కలిసిపోవడానికి ఇప్పుడు తన స్వరూపం కోల్పోవడానికి ఉప్పుకొని నీళ్లు పడితే కరిగిపోతుంది అనుకోండి, దాని స్వరూపం కోల్పోయినట్టే కదా. మరి ఉప్పుకొనికి ఆ సంగతి తెలిసిందంటే ఒప్పుకుంటుందా? అట్టి మాదిరిగానే మన మనసుని లయం చేసేయాలంటే మనసు అంగీకరించదా? ఇన్ని సంవత్సరాల మటు ప్రయత్నిస్తున్నారు కదండి. లయం చేసి చూడండి, శాస్త్రం చెప్తుంది. ఈ జ్ఞానం తెలిసినటువంటి సజ్జనులు చెప్తున్నారు. సజ్జన సంపర్కం వైరాభ్యాస యోగత. ఈ దీనికి సంబంధించినటువంటి వైరాగ్యం ఉండాలి, శాస్త్రం ఉండాలి, గురువు ఉండాలి, సజ్జన సాంగత్యం ఉండాలి. ఈ రకంగా ఉంటే తప్ప దీన్ని పూర్తిగా సాధించుకోలేడు.
దీనికి పట్టుదల కావాలి, యోగ్యత ఉండాలి, అర్హత ఉండాలి, ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఈదులంపడా తిప్పడం ఈశ్వరానుగ్రహం కాదట. ఈశ్వరుడు అవ్వడానికి సంబంధించినటువంటి మార్గం తెలియటమే తో క్రమౌ చిత్తనాశస్య. ఈ రకంగా ఈ ప్రయోజనాన్ని పొందడానికి శాస్త్రం 2 విధానాలు ద్వౌ క్రమౌ చిత్తనాశస్య, అంటే మనసు లేనమ్మటానికి, మనసు లయించడానికి వేదాలు మనకి 2 మార్గాలు చూపించాయి. ఏంటిది? ద్వౌ క్రమౌ చిత్తనాశస్య యోగో జ్ఞానం మునీశ్వర. మునీశ్వరులు అందరూ కూడా 2 మార్గాలు చూపించారు. ద్వౌ, ఒకటి యోగము, ఇంకొకటి జ్ఞానం. యోగములోనూ జ్ఞానములోనూ ముక్తిని పొందుతాడు. యోగస్థ వృత్తి నిరోధోహి జ్ఞానం సమ్యక్ గవేక్షణం. యోగం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటంటే ఇంద్రియాలన్నీ లయం అవుతాయి, జ్ఞానం కలగదు. ఇప్పుడు మనం సాధన చేసినంత మాత్రం చేతనే గొప్పడైపోవడం అంటలేదు కదండి. సాధన అనేటువంటిది ఏంటి? ఇంద్రియాలు ఏకాగ్రతలోకి వస్తాయి, మనసు లయం అవుతుంది. యోగ తద్వృత్తి నిరోధోహి అంటే ఆలోచన పరంపర నుంచి మనసు ఉపశమింప చేయటమే యోగం యొక్క లక్ష్యం. ఏదో తీసుకొస్తుంది, మళ్ళీ దాన్ని నిరోధించడానికి చూస్తున్నా. అలా చేయగా చిత్తవృత్తి యోగ నిరోధ అంటే వృత్తులు నిరోధించబడేదాకా యోగం. వృత్తులు నిరోధించబడిన తర్వాత ఉన్నటువంటి స్వరూప స్థితిని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం జ్ఞానం సమ్యక్ గవేక్షణం. జ్ఞానం అంటే ఏంటండి? యోగం చిత్తింతే తప్ప ఈ మాట అర్థం అవుతాం. జ్ఞానం సమ్యక్ గవేక్షణం. జ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఇంతమంది కూర్చున్నాం కదండి, అందరికీ ఒక పోలిక ఉంది. ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. ఎవడి పోలిక వాడికే ఉంది కదా. ముక్కు, ముఖం, శరీరం, కాళ్ళు, చేతులు, అవయవాలు ఉన్నాయి. అవి కనపడుతున్నాయి కదా ఎవరి మట్టికి వాళ్ళకే. ఈ శరీరం లోపల ప్రాణం ఉంది, దానికి లోపల మనసు ఉంది, మనసులో స్వభావం ఉంది. ఈయనకున్న స్వభావం ఆయనకు లేదు, ఈయనకున్న గుణం ఆయనకు లేదు. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు కూడా, భార్యకున్న గుణం భర్తకు లేదు, భర్తకున్న గుణం లేదు. ఇక్కడ శరీరము, ప్రాణము, మనసు, ఇంద్రియాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నిటికీ కూడా వేరువేరు గుణాలు, వేరువేరు లక్షణాలు ఉన్నాయి. ఇది ఒకటి కాదు. కానీ దానికి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంద్రియాలు, మనసు, ప్రాణము అన్ని ఆగిపోయిన తర్వాత ఏ స్వరూపం అయితే ఉందో, ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో దానికి భేదం లేదు. నీలో ఒక ఆత్మ, ఈయనలో ఒక ఆత్మ, ఆయనలో ఒక ఆత్మ, ఆవిడలో ఒక ఆత్మ లేదు. అందరిలో ఒకే ఆత్మ, ఒకటే వస్తుంది. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ నేహ నానాత్యకించిన. ఒక్కొక్కరికి ఒక స్వరూపం లేదు, అది తెలియటం జ్ఞానం. అలాగే ఎలా తెలుస్తుంది అంటే ఎవరిని చూసినా సరే నీలో చూసినటువంటి ఆత్మస్వరూపమే అందరిలోనే కనపడుతుంది. దానికి భేదం కనిపించడం లేదు. శ్రీరాములు గారి శరీరంలో ఆత్మ ఒకలాగా ఉంది, కోట్లింగాల గారి శరీరంలో ఆత్మ ఇంకొకలాగా ఉందని లేదండి. అందరిలో ఉన్నటువంటి, ఎలాగంటే ఇప్పుడు ఆకాశం ఉంది, ఆకాశంలో అనేక రకాల కొండలు, ముంతలు, మూకుళ్ళు తయారు చేసామనుకోండి. అన్ని వస్తువులకి దేనికి దానికి ఆకారం ఉంది, దేనికి దానికి పేరు ఉంది. కానీ అన్ని వస్తువులను ఆకాశము, దానికి రూపం లేదు. ముంతలో ఆకాశము, మూకుళ్ళు ఆకాశము, కడవలు ఉన్న ఆకాశము, బాణలు ఉన్న ఆకాశము, ఘటంలో ఉన్న ఆకాశము, మటంలో ఉన్న ఆకాశము. ఆకాశం ఏంటండి? కొలతను చూడకండి, కొలతను చూస్తే మీకు జ్ఞానం లేదు. ఎలాగా భగవద్గీతలో అదే చెప్పాడు. అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మాం అబుద్ధయ. కొలత లేనిటువంటి అవ్యక్త స్వరూపం నాది. అటువంటి నన్ను కొలతతో కూడుకున్నటువంటి వస్తువుగా చూస్తున్నాడు. వస్తువును వదిలేస్తే నా స్వరూపం కనపడుతుంది. వస్తువును పట్టుకున్నాడు కదండి, నా స్వరూపం కనిపించదు. ఎలాగా అవ్యక్తం వ్యక్తి మాపన్నం భగవద్గీతలో చెప్తున్నాడు. నేను మరి భగవద్గీతను మనం ఎన్నిసార్లు చెప్పుకుంటున్నామండి? అవ్యక్తం వ్యక్తి మాపన్నం. వ్యక్తిగా ఆపన్నం చేసి చూసేవనుకో
నా స్వరూపం కనిపించదు నీకు. ఏం కనపడుతుంది? ఒక కొలత కనపడుతుంది, వ్యక్తిగా కనపడతాను నేను అప్పుడు. అంటే అది నా అసలు స్వరూపం కాదు. అసలు స్వరూపం చూడాలంటే కల్పించబడినటువంటి ఆపన్నం, అంటే కల్పించబడినటువంటి రూపాన్ని వదిలేయాలి. మన్యంతే మాం అబద్ధ, ఇలా చూసేవాళ్ళు అందరూ బుద్ధి లేని. ఉపాధి రహితమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి సావు పుట్టుకోలేనటువంటి నిర్వికార నిర్వికల్ప నిరంజన సత్య జ్ఞానానంద స్వరూపం ఏదైతే ఉందో అది నా స్వరూపం. పరంభావం అజానంతో మమబోధ మహేశ్వర. ఈ ప్రాణికోటి అంతటికీ నేనే ఆధారం. నాలోనే తిరుగుతున్నాయి, నాలోనే పుడుతున్నాయి, నాలోనే లయిస్తున్నాయి. పరంభావం అజానంతో. అజుడంటే ఏంటండి? పుట్టుకలేనిటువంటి. అనంతుడు అంటేనా ఇక్కడి నుంచి మొదలైంది అక్కడితోటి అయిపోయింది అన్నారు అనుకోండి. అద్దు లేదు, అనంతుడు. ఆది లేదు, అంతం లేదు. ఈయన స్వరూపం. పుట్టుక లేదు, పుట్టుక లేదు, ఆది లేదు, అంతం లేదట. ఎవరికే? మనం ఎలా ఆరాధించడం ఆయన్ని? పుట్టుకున్నటువంటి వాడిగా, రేపు పొద్దున పరిసమాప్తం అయిపోతాడు అన్నట్టుగా, పుట్టుగా సాగు ఉన్నటువంటి వానిగా ఆరాధించడం. ఆది అంతము ఉన్నటువంటి వాడిగా, ఎక్కడో ఉన్నట్టుగా లేడు, ఎక్కడో ఉన్నాడు మరి అతను. అటు ఈ ఉపాధిని తొలగితే ఉపాధి రహితమైనటువంటి లోపల ఉన్నటువంటి వాడిని చూసామనుకోండి, ఏమవుతుంది అప్పుడు? అట్టి మాదిరిగా జ్ఞానం సమ్యక్షవేక్షణం. అంటే యోగం అంటే అన్నిటినీ నిరోధింపజేయడానికి చేసే ప్రయత్నం అయితే, జ్ఞానం అంటే అందరిలోనే ఉన్నటువంటి ఆ నిర్వికార చైతన్యాన్ని దేవుళ్ళలోను, దేవతలోను, మనుషులోను, పశువులోను, కుక్కలోను, పందులోను, ఏనుగులోను, ఎలకలోను, అన్నిటిలోనూ అదే చైతన్యాన్ని చూడు. జడమును వదిలే. అటువంటి వాడికి జన్మ లేదు, కర్మ లేదు, బంధము లేదు, అంతా మూర్తి స్వరూపమే. అటువంటి జ్ఞానానంద స్వరూపమే మన వాస్తవ స్వరూపం. ఇలా చెప్పుకుంటూ వెళ్ళామనుకోండి, ఎన్నెన్నో విషయాలను చెప్పుకుంటూ వెళ్తున్నారు మహాత్ములు. అంటే ఇక్కడితోటి ఆపుకుని ఇప్పుడు ఏదైతే చెప్పారో దాంట్లోకి ప్రవేశించడానికి సాధన చేద్దాం. ఏమనుకోవాలో, ఎలా కూర్చోవాలో మరొకసారి చెప్పుకుందాం. ఇలా చక్కగా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ, గురురు విష్ణువు, గురురేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువేన. దీన్ని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. అంటే ఉపదేశం పొందినప్పుడు ఈ గురు మంత్రానికి మంత్రార్థం చెప్తారు, లేదంటే మామూలుగా అనుకోవచ్చు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురురేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురు. కూర్చుని ముందు ఒకసారి అనుకుని ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. అంటే పంచాక్షరం అంటే 5 అక్షరాలతో కూడిన మంత్రం కనుక పంచాక్షరి మంత్రం అంటారు. అంటే దానికి కూడా అంతరార్థం చెప్తారు. అంతరార్థం తెలియకపోతే మామూలుగా మంత్రాన్ని ఒక 3 సార్లు పంచాక్షరి మంత్రాన్ని అనుకుని ఆ పని ఏమి అనుకోకుండా సోహం భావేన పూజయతు. అంటే సోహం. ఇప్పుడు మన ముక్కు రంధ్రాల్లో సంచరించేటటువంటి శ్వాసకి అంశ అని పేరు. ఈ శ్వాసను సూత్తూ ఉండడమే సోహం భావ ధ్యానం. సో అంటే అది, హమ్ అంటే అంటే ఈ శ్వాసను గమనిస్తూ ఉండగా 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 ఈ శ్వాస తిన్నగా తీసుకెళ్లి దేవుళ్ళో దింపి ఆగిపోద్ది. అప్పుడు మనసు దేవుళ్ళో కలిసిపోద్ది. శ్వాసను వదలకూడదు, లాగకూడదు, బిగపెట్టకూడదు. ఏ ప్రయత్నం చేయకుండా దాని అంతటా అదే సంచారం జరుగుతుంది. అలా జరిగేటటువంటి శ్వాసను అలా గమనిస్తూ ఉండడమే మనం చేసే పని. అంత అదే చేస్తుంటది. సోహం భావేన పూజయత్. పూజ అంటే ఏదో చెయ్యటం కాదు, చేత అలా గమనిస్తుంటే పూజ అవుతుంది. దాన్ని సోహం పూజ అంటారు. అప్పుడు అది శ్వాస మనసు తీసుకెళ్లి దేవుళ్ళో లీనమైపోద్ది. అప్పుడు దేవుడే మిగిలి ఉంటాడు. దాన్ని సమాధి అంటారు. అటువంటి సమాధి స్థితి కలిగేదాకా మనం చక్కగా అభ్యాసం చేయాలి. అంటే ఇప్పటికిప్పుడు సమాధి కలిగేదాకా అవ్వకపోవచ్చు. అనుభవం ఉన్నవాడికి చాలా క్షణంలోనే ఆ అనుభవం వచ్చేస్తుంది. లేనటువంటి వాడు కొంత సమయం తీసుకుంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి.